ప్రభునేసు క్రీస్తునామంలో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. 86వ కీర్తన 5వ వచనం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. ఆమేన్. మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభములు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రతిదినము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంత చక్కటి అంశం మనం చదివాము. మన దేవుడు దయాళుడుగా ఉన్నాడు. ఎవరెవరు ఆయన వైపుకు చూచి ప్రార్థిస్తారు, వారి పాపం ఒప్పుకుంటారు, వారి పాపమును క్షమించి వారిని రక్షించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన జాలి, ఆయన కరుణ ఎంతో గొప్పది. అందుకు ఆయన కరుణామయుడు, జాలి కలిగిన వాడు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆయనే దయ చూపిస్తే మనకు ఇంకా ఏమాత్రము ఏ విషయంలో భయము లేదు. అవును, దేవుని వైపుకు ఎవరు చూస్తారో వారి పట్ల ఆయన కృప చూపించే దేవుడుగా ఉన్నారు. దేవుని యొక్క కృప ఎంతో గొప్పది కదా. ఆయనే కృప చూపిస్తే మనకింకా భయం ఏముంది? ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. నిజమే, ఎంతో మహాదేవుడు మన పట్ల జాలి చూపిస్తున్నాడు. ఎంతో మహాదేవుడు మనలను క్షమిస్తున్నాడు. తర్వాత ఆయనే మనకు కృప చూపెడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరంలో ఆయన దయ చూపించడానికి నీ దగ్గరికి వచ్చాడు. ఆయన క్షమించడానికి నీ దగ్గరికి వచ్చారు. ఆయనే కృప ఇవ్వడానికి నీ దగ్గరికి వచ్చారు. మరి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఆయన సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నామా? ఆయన ఆశీర్వాదం పొందడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. నిజమే, అడుగుడి మీకు ఇవ్వబడును అన్న మాట ప్రతి క్రైస్తవుడు, చర్చికి వెళ్ళిన చిన్న బిడ్డల నుంచి పెద్దల వరకు అందరికీ అది తెలుసు. కానీ ప్రార్థనను ఎంత నిర్లక్ష్యం చేస్తామంటే, రోజుకి ఒక్కసారి కూడా మనసు విప్పి దేవుడి దగ్గరే కొన్ని మాటలు చెబుదామని మనకు ఉండదు. ప్రార్థన చేద్దాం అని అనుకుంటారు, కానీ ప్రార్థన చేయరు. మరి నీ జీవితం ఎలా ఉంది? ఈరోజు ప్రార్థన చేసావా? పడక నుండి లేచిన తర్వాత ప్రార్థన కొరకు ఎంత టైం ఇచ్చావు? ఒకసారి ఆలోచించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఫోన్కి అడిక్ట్ అయిపోయి మన సమయం అంతా ఫోన్కి ఇచ్చేస్తున్నామేమో. ఒకసారి ఆలోచించాలి. తర్వాత సమయం లేక మనం చేస్తున్న పనిని బట్టి ఇటు అటు పరిగెట్టేస్తున్నామేమో. అది కూడా ఆలోచించాలి. అయితే ఉదయం లేచి దేవుని సన్నిధిలో ఆయన పాదం పట్టుకుని ఆయనతో మాట్లాడే అలవాటు మనకు ఉండాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆయన కృప చూపెడతాడు, ఆయన దయ చూపెడతాడు. ఆయన మనల్ని క్షమించి రక్షించే దేవుడుగా ఉన్నారు. అందుకు ఆయనతోనే సహవాసం చేయడం మనము నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో కానీ క్రైస్తవ చరిత్రములు కానీ మనం చూసినట్లయితే ఎవరెవరు ఎక్కువ ప్రార్థన చేశారో వారు ఎంతో గొప్పగా దీవించబడ్డారు. ఎవరెవరు దేవుని సన్నిధిని ప్రేమించారో వారు ఎంతోగానే ఆశీర్వదించబడ్డారు. అందుకు మనము దేవునితో మాట్లాడే అనుభవానికి రావాలని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అందుకు మన హృదయం సిద్ధపరిచి ఈ రోజు నుండి ప్రార్థన యందు నిలకడగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈరోజు ఎవరెవరు ప్రార్థన చేయలేదు, ఈ వాక్యం అయిపోయిన వెంటనే
ప్రార్థనలో ఏకీభవించి వ్యక్తిగతంగా కొంతసేపు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన. మహిమగల తండ్రి, నీకే స్తోత్రము. నిజమే తండ్రి, నీవు దయాళుడవు, దయా చూపెట్టువాడవు. ఎవరెవరో నీ సన్నిధికొచ్చి క్షమాపణ అడుగుతారు. ఎంత ఘోర పాపి అయినా వారిని క్షమించి శుద్ధి చేసి రక్షించేవాడవు. నీవు కృప చూపెట్టేవాడవు. ఎవరెవరు నీ కృపను ఆశ్రయిస్తారో వాళ్ళు ఆ కృప పొందుతారని వాక్యం చెప్తుంది. తండ్రి, నీకే స్తోత్రము. అయితే మేము ప్రభువా లోకంలో మునిగిపోయి సరిగా నీ సన్నిధిలో కూర్చోలేకపోతున్నాం, నీతో మాట్లాడలేకపోతున్నాం, నీతో సహవాసం చేయలేకపోతున్నాం. మమ్మలను క్షమించండి తండ్రి. ఈరోజు నుంచి ప్రతి బిడ్డలో ప్రభువా ఒక ప్రత్యేకమైన సమయం కేటాయించి నీ దగ్గర కూర్చుని ప్రార్థన చేస్తారని తీర్మానం తీసుకుంటుండగా నీ బలము, శక్తి, ఆరోగ్యం ఇచ్చి వారిని నడిపించు. నీలోని ఎదుగుదల చేయి. వారు చేస్తున్న పనులు దీవించండి. వారి పరిస్థితి అంతా మార్చండి. చక్కగా నీలోనే రోజు ఎదగడానికి మీరు సహాయం చేయండి. మా ప్రార్థన విన్నందుకు స్తోత్రము నాయన. యేసు పుణ్యనామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.